రాయల్ డైమండ్లో మీరు ప్రతి ఒక్కరూ వర్షం ఉన్నా కానీ వర్షానికి ఛాలెంజ్ చేసి వర్షం ఆగకపోయినా రాయల్ డైమండ్ కూడా ఆగదు అనే కాన్సెప్ట్ తోటి మీరందరూ కలిసి వర్షం ఇప్పటి వరకు ఆగకపోయినా కానీ మీరందరూ ఆగకుండా ఈరోజు ఏదైతే మనకు సెకండ్ యానివర్సరీ డే ఉందో ఈ సెకండ్ యానివర్సరీ డేని అందరూ గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసినందుకు ఒకసారి బిగ్ క్లాప్స్. అలాగే ప్లీజ్ కూర్చోవాలి, కాలేదు ఇంకా, అక్కడ ఫుడ్ కూడా పెట్టారు. ప్లీజ్ బౌన్సర్ భయ్యా, బౌన్సర్స్ అందరూ కొద్దిగా డైనింగ్ హాల్లో కొంచెం ఆపాలి ప్లీజ్, కోఆపరేట్. సో మీరందరూ వచ్చినందుకు నమస్కారం చేస్తున్నాము. అలాగే ఏదైతే కంపెనీ యానివర్సరీ డేని సక్సెస్ఫుల్గా ఎవరైనా ఎక్కడైనా మనం చూసే ఉండవచ్చు. మీరు కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్తో ఎన్నో సంవత్సరాలతో ఎన్నో కంపెనీలలో ఎక్కడెక్కడో చేసి ఇక్కడ వచ్చి ఏదో ఆశించి రాయల్ డైమండ్లో ఉన్న లీడర్స్ మాట విని రాయల్ డైమండ్లో ఉన్న మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళందరి మాట మీరు విని వచ్చినందుకు అండ్ మీరు పాటించినందుకు ఇప్పటి వరకు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి బిగ్ క్లాప్స్. సో అలాగే 2 ఇయర్స్లలో 12 ప్రాజెక్ట్స్ అంటే ఇస్ ద నాట్ ఏ జోక్. ఎవరికైనా స్టార్ట్ చేస్తే ఫామ్ ల్యాండ్లతోటి కానీ 2 ఎకరాలతోటి కానీ 5 ఎకరాలతోటి కానీ స్టార్ట్ చేస్తుంటారు. వాటికి కూడా 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వాటికి క్లోజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఎద్దామని ఆలోచించే సమయంలో, అందరూ ఆలోచిస్తున్న సమయంలో మనము ఎక్కడ తగ్గకుండా మన దగ్గర ఏది వచ్చినా మన వాళ్ళు ఆగరు, మన దగ్గర ఇట్లాంటి లీడర్స్ చేయించే వాళ్ళు ఉన్నారు అండ్ మీ పీడీస్, మిమ్మల్ని సపోర్ట్ చేసే పీడీస్ మీకు ఉన్నారు. కాబట్టి ఈ వర్షాల చినుకులు ఎన్ని పడుతుంటాయో ఇక్కడ రాయల్ డైమండ్లో దానికంటే ఎక్కువ చినుకులు మన వాళ్ళు అందరూ వస్తుంటారు. కాబట్టి దీనికి ముందుగానే భావించి దీనికి అడ్వాన్స్గానే ఆలోచించి 2 సంవత్సరాల్లో 2 ప్రాజెక్టులతోటి ఆగిపోకుండా 12 ప్రాజెక్టులు కాకుండా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎందుకు చేయలేము, మనం చేయలేమా, మన వాళ్ళు చేయగలరు, అలాంటి వాళ్ళే మన వాళ్ళు మన దగ్గర వచ్చేవాళ్ళు అనేసి ముందుగానే ఆలోచించి 12 ప్రాజెక్టులు అంటే నాట్ ఏ జోక్. అండ్ అందులో కూడా ఏదో ఫామ్ ల్యాండ్ కాదు, డిటిసిపి లేఅవుట్ కాదు, హెచ్ఎండిఏ లేఅవుట్, మంచి ప్రైమ్ లొకేషన్లో స్టిల్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే మంచి ప్రైమ్ లొకేషన్లో మనం హెచ్ఎండిఏ లేఅవుట్గా ఇస్తూ ముందుకు వస్తున్నాము. అలాగే ఆదిపట్ల కొంగరకలంలో ఒక 15 ఎకరాలతోటి స్టార్ట్ అయిన ఇంచర్ ఈరోజు చూసుకుంటే 30 ఏకర్స్ ప్రాజెక్ట్ అది. అండ్ ఆ ప్రాజెక్ట్ కొంచెం అవబోతుంది అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా ఇంకో ప్రాజెక్టు 5 ఏకర్స్ ప్రాజెక్టు అదే కొంగరకలంలో తీసుకురావడం జరిగింది. దానికంటే ముందు ఏదైతే కాశ్మీ సిటీ కొంగరకలంలో సైట్ నడుస్తున్న సమయంలోనే మళ్ళీ ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్లోనే గురునానక్ కాలేజ్ బ్యాక్ సైట్లో అక్కడ కూడా వెళ్ళినా కానీ స్టిల్ ఇప్పటికిప్పుడైనా ఇల్లు కట్టుకొని ఉండే ఉద్దేశానికి దానికి దృష్టిలో పెట్టుకొని మన కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ చెడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ మనం టేకప్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్లో కూడా 30-40% సోల్డ్ అవుట్ అయింది. అది చేస్తూ మనము ఏదైతే శ్రీశైలం హైవేలో అందరి ఫోకస్ అటువైపే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, బిల్డర్స్ రావాలన్నా, రియల్ ఎస్టేట్ రావాలన్నా అండ్ ఎవరైతే ప్రపంచ దేశాల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అక్కడే కావాలనేసి మన వాళ్ళకి అందరికీ అడుగుతున్నారు. కాబట్టి అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లోనే మనం చేయాలనే ఉద్దేశంతో మనం ఫస్ట్ 6 ఎకరాలతోటి స్టార్ట్ అయ్యి మన శ్రీశైలం హైవేలో ఈరోజు చూసుకుంటే కనుక హైవే పేసింగ్ ప్రాజెక్ట్ విత్ రేరా అండ్ ఎల్పీ నెంబర్ విత్ సిసి రోడ్తో పాటు డెవలప్మెంట్ ఉన్న సైట్ జేవిడి టౌన్షిప్ 70 ఏకర్స్ ప్రాజెక్టు మన ముందు ఉంది. అండ్ ఆ ప్రాజెక్టు కంప్లీట్ కానే లేదు, మనం రన్నింగ్లో ఉంటూ. అండ్ ఇంకోటి హిల్ కౌంటీ ప్రాజెక్ట్, అలాగే మనకు అది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్ అది. ఆ హిల్ కౌంటీ కూడా
ఈవెన్ అది కూడా సిసి రోడ్తో పాటు డెవలప్మెంట్ ఉన్న సైట్ అండ్ పిరమిడ్కి దగ్గరలో ఉన్న సైట్. మన ప్రాజెక్టు దాటిన తర్వాత కన్స్ట్రక్షన్ కనిపిస్తుంటుంది. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో 20,000 రూపీస్కి తక్కువ రేట్లలో విత్ సిసి రోడ్తో పాటు అండ్ బ్యాంక్ లోన్తో పాటు మీ ముందుకు తీసుకొచ్చినాము. అవి కాకుండా మళ్ళీ ఇంకా ప్రాజెక్టులు ఉండాలనే ఉద్దేశంతో హైవే పేసింగ్ ప్రాజెక్ట్. అమ్మోరు దగ్గర ఎవరు వచ్చినా ఇటువైపు తిరిగి చూసినా ఆ ప్రాజెక్టులో కొనాలనిపించాలన్నా ఇలాంటి సైట్లు ఉండాలనేసి మనసులో వచ్చినా అలాంటి సైటు మనమే అందించాలి వాళ్ళకనేసి ఉద్దేశంతో అది మంచి ప్రైమ్ లొకేషన్లో అది కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండ్ హైవే పేసింగ్ ప్రాజెక్ట్ మనము అందించి మన కస్టమర్ ముందుకు తీసుకొచ్చినాము. దాని తరంలో ఇంకా ఉండాలి, ఇంకా హైవేలలో వెళ్ళాలనే ఉద్దేశంతో మంచి ప్రైమ్ లొకేషన్ సైట్ బెంగళూరు హైవేలో నేషనల్ హైవే అక్కడ ఎందుకు ఉండవద్దనే ఉద్దేశంతో మనం కూడా అక్కడ ఒక 20 ఎకరాల సైటు అండ్ ఇండస్ట్రియల్ కంపెనీస్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో అది కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న ప్రాజెక్ట్ 20 ఎకర్ సైట్ హైవే పేసింగ్ ప్రాజెక్ట్. సో దానితోటే మళ్ళీ ఆగిపోకుండా విజయవాడ హైవేకు ఎందుకు ఉండకూడదు, విజయవాడ హైవేకు అడిగే వాళ్ళను మన వాళ్ళను లేదు అనేసి మన వాళ్ళు చిన్నచూపు అవ్వద్దు. మన వాళ్ళు ఎక్కడున్నా రాయల్ డైమండ్లో ఎక్కడ చేసినా ఆల్ హైవేలలో ప్రాజెక్ట్ చేస్తూ వీళ్ళు ముందుకు తీసుకెళ్తుంటారు. ఎక్కడ బ్రేకప్ చేయరు, ఎక్కడ ముందుకు పోకుండా ఆపరు. ఇల్లు ముందుకు నీవు ఎంతైనా ఎల్లు మేమున్నాం నువ్వు ఎదుగుతావా అనేసి ఛాలెంజ్ చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో సైట్ తీసుకొచ్చే దమ్మున్న కంపెనీ అనేసి అనిపించుకోవాలనే ఉద్దేశంతో మనము విజయవాడ హైవేలో కూడా వెళ్ళడం జరిగింది. ఆ విజయవాడ హైవేలో కూడా స్టిల్ ఇప్పటికిప్పుడైనా ఇల్లు కట్టుకొని ఉండాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి దానికి చెడిపోకుండా దానికి దూరం చేయకుండా ఇంకా అదేంటి అదేంటి వీళ్ళకి ఎక్కడ దొరుకుతుంది, అదేంటి వీళ్ళు చేయగలుగుతున్నారు, వీళ్ళ దగ్గర కెపబుల్ ఉంది అనే కాన్సెప్ట్ మన అందరిలో రావాలి. అండ్ మన బయట కంపెనీలలో చేస్తున్న వాళ్ళందరూ మనను చూసి చేస్తే వాళ్ళలాగా చేయాలి, తీసుకొస్తే ప్రాజెక్ట్ వాళ్ళలాగా తీసుకురావాలి, ఇస్తే కమిషన్ వాళ్ళలాగా ఇవ్వాలి, ఇస్తే బోనస్ వాళ్ళలాగా ఇవ్వాలి అనేసి అందరూ కలిసి మన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు మనము బయట మార్కెట్లో తీసుకురాబోతున్నాము. అలాంటి మన కంపెనీలో మీరందరూ ఉన్నారు, మీరు అదృష్టవంతులు కాబట్టి ఒకసారి మీ అందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్. సో అలాగే ప్రాజెక్టులు మంచి ప్రైమ్ లొకేషన్లో మన కస్టమర్ దేవుళ్లకు మంచిగా అందిస్తూ మనము మన లైఫ్ కోసము మన కెరియర్ కోసము మనం ఎంతో ఆశతో కష్టపడదామనేసి ముందుకొచ్చిన వాళ్లను లైఫ్ స్టైల్ ఇక్కడ ఆగిపోకుండా నువ్వు ఎదుగు నీకు ఇంకా మంచి ప్రాజెక్ట్ ఇస్తాము, నువ్వు ఎదుగు ఇంకా మంచి ప్రాజెక్ట్ ఇస్తామనేసి మన రాయల్ డైమండ్ భరోసా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించనిక ముందుకొచ్చిందనేసి నేను అంటున్నాను. దాని తర్వాత మీరు ఎన్నో కంపెనీలలో తిరిగి ఉండవచ్చు, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 100% కంపారిజన్ చేయాలి. ఎందుకు చేయాలంటే డెఫినెట్లీ అంటుంటారు ఎవరు, మన బాసు లలిత జ్యువెలరీ అయినా మా దగ్గర కొనండి, మా దగ్గర కూపెన్ తీసుకోండి, అండ్ వాళ్ళ దగ్గర కొనండి, వాళ్ళ దగ్గర కూపెన్ తీసుకోండి, కానీ కంపారిజన్ చేయండి అనేసి అంటుంటారు. 100% నేను చెప్తున్నాను, మన దగ్గర వచ్చిన వాళ్లకు 100% మీరు పక్క కంపెనీ నుంచి కంపారిజన్ చేస్తే బోనస్ విషయంలో వాళ్ళు ఇవ్వలేరు, కమిషన్ విషయంలో అంత ఇవ్వలేరు, అండ్ మీ లైఫ్కి దగ్గరుండి సపోర్ట్ ఉండి దగ్గరుండి నడిపించి మీరు లీడర్గా నిలబడాలి, మీకు క్లోజింగ్ కావాలి అనేసి ముందుండి నడిపించి క్లోజింగ్ చేసే లీడర్లు బయట మార్కెట్లలో లేరు. అండ్ ఒక ఎండీతో పాటు అండ్ ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్లతో పాటు ముందుకొచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మార్కెట్లలో లేరు. ఇవన్నీ గ్రహించి ఇవన్నీ ఆలోచించి ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో మనం ముందుకున్నాం. కాబట్టి మీరందరూ అలాంటి మంచి సిస్టంలో అలాంటి మంచి కాన్సెప్ట్లో అలాంటి మంచి పర్సన్ దగ్గర మీరు వచ్చారు కాబట్టి మీ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ విత్ ఇన్ షార్ట్ టైంలలో చేంజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి అలాంటి మన సిస్టంలో అలాంటి మన కంపెనీలలో మీరందరూ వచ్చినందుకు బిగ్ క్లాప్స్. అలాగే ఏదైతే మనకు బోనస్ ఉన్నాయో
కమిషన్ అందరు ఇస్తారు సార్, బోనస్ ఏంటి సార్, కంపారిజన్ చేయండి అన్నారు కదా సార్, మరి అందరు ఇస్తున్నారు కదా సార్ అనేసి అనుకుంటే గనక ఇస్తున్నారు వాస్తవమే, కానీ అందులో కంపారిజన్ చేయండి, డెఫినెట్లీ మన కమిషన్ కంటే ఎక్కువ బోనస్నే ఉంటాయి, కమిషన్ కంటే ఎక్కువ బోనస్నే ఉంటాయి. సో ఆ బోనస్లు ఉన్న బోనస్ అయితే అందరికీ తెలుసు. సో ఇప్పుడు వచ్చిన బోనస్ ఏదైతే మనకు రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్ నుంచి రాయల్ ప్రాపర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చినందుకు మీకు భరోసా, మీకు మంచి మంచి బోనస్ మీరు ఇప్పుడు రాసుకుంటారా రాసుకోండి, వింటారా వినండి, అండ్ మీ అసోసియేట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది కాబట్టి దయచేసి లీడర్స్ ఉంటే అందరూ రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం జాగ్రత్త వినాల్సిందే. ఎందుకంటున్నానంటే ఇది చాలా మ్యాండేటరీ ఒక లీడర్గా. సో ఏదైతే మనకు ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్గా అయిన తర్వాత ఇప్పుడు తీసుకున్న మనం స్టెప్ ఏవైతే ఉందో ఉన్న బోనస్ ఆల్రెడీ 51,000 కానీ 1,01,000 కట్టినా కానీ మనకు ఏముంది 5,000 క్యాష్ అవార్డు ఉందా లేదా? అండ్ అదే ప్లాట్కి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మన అసోసియేట్కి ఏమిస్తున్నాం? హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్. సో ఎందుకంటే మనతో ట్రావెలింగ్ చేస్తున్న పర్సన్ బాగుండాలి, అతను చల్లగా ఉండాలి, ఆయన ఫ్యామిలీలో ఎంతో రిస్క్ తీసుకొని ముందుకు వచ్చిన పర్సన్స్ ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో కంపెనీ ఆలోచించి కంపెనీకి మిగిలించుకోకుండా ఏం చేస్తున్నామంటే వచ్చిన ఇంతనంతలో నుంచి మళ్ళీ మన ఒక అసోసియేట్కి 5 లక్షలది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా అందిస్తున్నాము. అండ్ అందులో అచ్చు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మన ఆల్రెడీ అందరి లిస్ట్ ఉంది, అది చదువుతారు, మీరు కూడా వినండి. అలాగే ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుతో పాటు 3 ఫ్లాట్లు చేస్తే మనము ఇంటర్నేషనల్ ట్రిప్తో పాటు ఇంటర్నేషనల్ బయటికి కూడా వెళ్తున్నాం కాబట్టి అది కూడా బ్యాంకాక్ 3 ఫ్లాట్ చేస్తేనే బ్యాంకాక్. అలాగే ఇవి అన్నీ కాకుండా మళ్ళీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందిస్తూ మీకు మీ ఫ్యామిలీకు మీరు చేస్తున్నారు, మీరు నడుస్తున్నారు, పక్క వాళ్ళు స్ట్రైట్గా రాలేదు కానీ మీకు ప్రాబ్లం అయింది, లేదు మీకు హెల్త్ బాగలేదు, లేదు మీరు ఫుల్ టైం వచ్చారు కానీ మీ టీము 200 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, కానీ ఇంత కష్టపడ్డారు కానీ మీకు హెల్త్ సహకరించట్లేదు. అక్కడ మన కంపెనీ నుంచి 100% ఎవరైతే మీ లీడర్ ఉన్నారో వాళ్ళు మీకు క్లియర్ అయ్యి మళ్ళీ ముందుకొచ్చే వరకు కూడా మీ పీడీస్ మీకున్న సీనియర్స్ అందరూ మీ టీంని నడిపించి మీకు లాభం పొందేటట్టు చేసి మీరు ఇంకా ముందుకు రావాలనే ఉద్దేశంతో త్వరగా కోలుకోవాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీకు ముందుకు తీసుకురావాలనేసి వాళ్ళు ఆలోచిస్తూ, అండ్ కంపెనీ నుంచి ఏవైతే ఉందో వాళ్ళ హెల్త్ బాగలేదు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కంపెనీ నుంచి ఇచ్చాము, అది యూజ్ చేసుకున్నారు కానీ ఇంట్లో ప్రాబ్లం అయింది. ఎందుకు? రెవెన్యూ రాలేదు, హెల్త్ బాగలేదు కాబట్టి రెవెన్యూ రాలేదు, కానీ ఇంట్లో నడవట్లేదు. అలాంటి ఇబ్బందులను చూసి రాయల్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఆ ఫ్యామిలీకు ఏదైతే మనకు మెడికల్ కిట్ ఉంది కదా, మెడికల్ కిట్తో పాటు ఫుల్ టైం చేసి ఎన్నో సేల్స్ ఇచ్చిన పర్సన్స్కి 3 నెలల నుంచి 4 నెలల రూమ్ కిరాయి కూడా కట్టడం జరుగుతుంది కంపెనీ నుంచి. ఒకసారి బిగ్ క్లాప్స్. అర్థమైందా మీకు? 2 నెలల నుంచి 3 నెలలు రూమ్ రెంట్ కట్టి మీకు కావాల్సిన మెడికల్ కిట్, మీకు కావాల్సిన రేషన్ కిట్ ఇవన్నీ అందించి మేమున్నామనేసి రాయల్ ప్రాపర్టీ మీకు భరోసాగా ముందుకు నిలబడుతుంది. అది మీరు దానికి యూజ్ చేసుకొని వస్తే కనుక ఎన్నో కంపెనీలలో ఉన్నారు, అవన్నీ ఇవ్వరు. నువ్వు చేసుకోవయ్యా, నీకు వస్తుందయ్యా, నీ కష్టానికి యూజ్ చేసుకొని వాళ్ళేమో ఉంగరాలు పెట్టుకుంటారయ్యా. కానీ మన దగ్గర అలాంటిది ఉండదు. మనము రూపాయి వచ్చిందంటే తిరిగి రూపాయి ఇవ్వడమే ఉంటుంది, మనం తిరిగి ఇవ్వడమే ఉంటుంది. కానీ కంప్లీట్గా దాచుకొని హాడికార్లలో తిరిగే ఆ కాన్సెప్ట్ లేదు. మీరందరూ తిరిగితే ఫస్ట్గా మేము హ్యాపీగా సంతోషిస్తాము. ఆ కాన్సెప్ట్ని తీసుకురావడమే మా బాధ్యత. మీరందరూ హాడికారులో తిరిగితే మేము హాడికారులో తిరిగినట్టే దానికి భావించి ఇష్టపడి మిమ్మల్ని
ఆ విధంగా చూడాలనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప కానీ ఫస్ట్ మేము హాడి కార్లో తిరగాలి, లగ్జరీ కార్లలో ఉండాలనేసి ఏ ఒక్కరి మీ పీడికి కానీ నాకు కానీ లేదు. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు మన వాళ్ళ దగ్గర చిన్న చిన్న కార్లు ఉంది అంటే మీరు తీసుకోలేరా? డెఫినెట్లీ తీసుకోగలరు. కానీ లగ్జరీ లైఫ్ అలవాటైతే మళ్ళీ అసోసియేట్కి సపోర్ట్గా ఉండలేము, అసోసియేట్కి తోడు ఉండలేము. మాట ఇచ్చిన మాట తప్పిపోతాము, ప్రామిస్ చేసిన మాట మళ్ళీ తప్పిన వాళ్ళం అవుతాము. మన రాయల్ ప్రాపర్టీ అంటే తప్పిన వాళ్ళం కావద్దు, నిలబడిన వాళ్ళం అవ్వాలి, సాయం చేసిన వాళ్ళు అవ్వాలి. సాయంతో ముందుకు ఒక లీడర్గా రాయల్ రోజులలో తిరిగేటట్టు చేయాలనే ఉద్దేశంతో కంకణ కట్టుకొని ఉన్నారు ఇక్కడ. అలాంటి లీడర్ల దగ్గర మీరున్నారు. సో ఇంకా మంచి మంచి బోనంజర్లతో అండ్ ఇంకా మంచి సిస్టంతో మనము ముందుకు వెళ్దాము. దయచేసి నేను చెప్పబోయేది ఒకటి, మీరు ఎంతో కష్టపడి వర్షాలు వచ్చినా కానీ, వర్షాలు ఇప్పటి వరకు ఆగకున్నా కానీ మీరు అందరు వచ్చిర్రు కానీ బాగుంది. కానీ కంపారిజన్ చేయండి. మీరు అంతకుముందు ఉన్న కంపెనీలో ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో ఉన్న మీరు వచ్చిన కంపెనీలో ఒక 3 months నుంచి 6 months ట్రావెల్ చేయండి, డెఫినెట్లీ మీకు తెలుస్తుంది. అంటే కంపారిజన్ ఎట్లా తెలుస్తుందంటే అక్కడ ఈ బోనంజా దొరకలే, అక్కడ ఈ ప్రాజెక్ట్ లేదు, అలాంటి అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్ట్ లేదు, అక్కడ ఇంతమంది టీము విత్ ఇన్ షార్ట్ టైంలో నాకు గ్రోతింగ్ కాలేదు, అక్కడ నాకు ఒక సేల్ కానిక చాలా రోజులు టైం పట్టింది అనేసి డెఫినెట్లీ మీకు మీ మైండ్ సెట్ చెప్తుంది. ఎందుకు మీరు వచ్చి చేసుకొని ముందుకెళ్తే గనక చెప్తుంది. ఒకవేళ ఇవన్నీ మీరు ఆలోచించకుండా అన్ని కంపెనీలే అనుకుంటే కనుక అన్ని కంపెనీలే, అన్ని అమ్మేది ల్యాండే, భూతల్లే, వాస్తవమే. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పిన ఒకటి, ఎన్నో కంపెనీలలో మీరు వెళ్ళండి, సంవత్సరాలు పెరుగుతున్నా కాస్త ఆ ప్రాజెక్టులలో చెట్లు పెరుగుతాయి కానీ రీసేలింగ్ చేయలేరు. రీసేలింగ్ చేయనప్పుడు మీకు వస్తుంది కష్టాలు. ఆ కస్టమర్ మిమ్మల్ని నమ్మి వచ్చి మిమ్మల్ని నమ్మి రూపాయి సేవింగ్ చేసి ఎన్నో కష్టపడి పిల్లలను ఖర్చులు పెట్టకుండా లగ్జరీ స్కూళ్ళలో పంపించకుండా దాంట్లోనే కాంప్రమైజ్ అయ్యి రూపాయి సేవింగ్ చేసి మీ మీద నమ్మకంతో వాళ్ళు పెట్టిన తర్వాత మీరు ఎక్కడైతే ఇప్పిస్తారో అక్కడ పెరగనప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు. కానీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మన దగ్గర మీరు మళ్ళీ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసుకోండి. డెఫినెట్లీ మీరు సైట్లు చూసిన తర్వాత ఫామ్ నింపి నేను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, నేను చేస్తే ఇక్కడే చేసుకోవాలి, నాకు ఇక్కడ టీం బిల్డ్ అవుతుంది, నాకు ఇక్కడ సేల్స్ పెరుగుతుంది, నాకు ఇన్కమ్ పెరుగుతుంది, నేను ఉన్న సమయానికి యూజ్ చేసుకున్నవన్న అవుతా, ఈ సమయంలోనే నాకు కావలసిన గోల్ని నేను రీచ్ అవుతా అనేసి ఆటోమేటిక్ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీ మైండ్ సెటే అంటుంది. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో రాయల్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు అండ్ మీరందరూ మనకు ఈ కంపెనీలో వచ్చి కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఎన్నో డిస్టిక్ల నుంచి ఎన్నో మండలాల నుంచి ఎంత వర్షాలు వచ్చినా ఆగకుండా మన మాటని విని రాయల్ డైమండ్లో ఉన్న లీడర్స్ మాటని విని ఎవరో ఒక సీనియరో జూనియరో మాట విని మీరందరూ వచ్చి పాల్గొని ఈరోజు ఏదైతే కంపెనీ సెకండ్ యానివర్సరీ డేని గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసినందుకు ఫస్ట్ ఒకసారి అందరికీ బిగ్ క్లాప్స్. అలాగే ఏదైతే మనకు ఈరోజు వచ్చిన తర్వాత అందరూ పాల్గొని ఈ విజయవంతాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం చేస్తూ అండ్ మీడియా మిత్రులకు అండ్ కెమెరామ్యాన్స్కు అండ్ ఏదైతే ఎలక్ట్రానిక్ వాళ్ళకు అండ్ డీజే వాళ్ళకు అలాగే ఏదైతే మన అకౌంటెంట్గా ఇద్దరున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు అండ్ మనకింకా ప్రాజెక్టు ఇస్తూ ముందుకు తీసుకెళ్దాము అండ్ మన ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవుతుంది. ఈ ఫ్యామిలీని నేనేదో న్యాయం చేయాలనే కాన్సెప్ట్తో మన ఏదైతే విజయవాడ హైవేలో మేమున్నాం సార్ అనేసి భరోసా ఇచ్చి ఒకటి 10 acres ప్రాజెక్ట్, ఒకటి 40 acres ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇస్తూ ఇంకా మీకు
ఇవి చేయండి మేము ఇంకా ఇస్తామనేసి ముందుకొచ్చిన మనోజ్ గారికి ఒకసారి స్టేజ్ పైన రావాలి. సో ఒకసారి సార్కి కూడా బిగ్ క్లాప్స్. సార్కి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. సన్మానం చేసిన తర్వాత జస్ట్ 2 నిమిషాలు, 2 నిమిషాలు ఎవరైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటున్నారో మీ మధ్యలోనే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చిన తర్వాత సన్మానం చేసినాక నెక్స్ట్ మళ్ళీ మనము వచ్చే మంత్లో మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందరూ ఎవరైతే అచీవ్ అయ్యారో అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటి నుంచి మేము అప్పటి వరకు చేస్తాం సార్ మాకు లేదా అంటే అందరికీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కొంచెము ఒక 5 నిమిషాలతో ముగిద్దాము అండ్ సార్ని సన్మానం చేయాల్సింది కోరుతున్నాం.